హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇక్కడ వచ్చేసి శివరాత్రి కోసం అయితే పూజ గదిని క్లీన్ చేసుకుంటున్నాను. ఇల్లంతా ఒక 2 days అయితే పట్టిందనమాట. మొత్తం క్లీన్ చేశాను. మొత్తం అంటే చేయలేదు, ఇంకా అక్కడక్కడ చేశాను అనమాట. మొత్తం చేస్తే చాలా పని ఉంటుంది. ఇంకా మొన్ననే చేశాను కదని చెప్పేసి ఇంకా కటన్స్, బెడ్షీట్స్ అన్ని ఉతికేశాను. ఇంకా శివరాత్రి దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకెన్ని రోజులు లేదు. ఇంకా తర్వాత అన్ని చేసేసిన తర్వాత నాకు దేవుడి గది అనేది శుభ్రంగా నీట్గా ఉంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా డైలీ పూజ చేసుకొని ఇంకా నేనైతే దేవుడి వైపే చూస్తుంటాను అనమాట. ఎందుకంటే నీట్గా శుభ్రంగా ఉంటే మనం పూజ చేసుకుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నాకు చాలా ఫోటోలు అయితే ఉన్నాయండి. ఇంకా నేనైతే చాలా తగ్గించేశాను. ఇంకా ఎందుకు, ఒకటే పూజ గది అయిపోయింది కదా, ఇంకా అన్ని పట్టట్లేదు, పెట్టడానికి కూడా వీలు అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా కొన్ని పోయిన ఉంటే తీసేసాను అనమాట. అయినా సరే నాకు ఇంకా 7-6 ఫోటోలు అయితే ఉన్నాయి, దేవుడి ఫోటోలు, చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి అనమాట. వీటన్నిటికీ శుభ్రంగా నీట్గా గంధంతో కుంకుమతో పొట్లు అయితే పెట్టుకున్నాను. నేనైతే వారం రోజులకి 10 రోజులకి ఇలా మళ్ళీ దేవుడి ఫోటోలు అనేది క్లీన్ చేసుకుంటాను. నాకు అలా ఉంచితే నచ్చదనమాట. విగ్రహాలు ఉన్నాయి కదా, అవి కూడా ఒక 4-5 డేస్కి అయితే నీట్గా మళ్ళీ అది పేస్ట్ ఉంటుంది కదా, దాంతో అయితే తోముకుంటాను, తెల్లగా వస్తాయి. ఇక్కడ నేను వచ్చేసి విగ్రహాలు అయితే దీంట్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఈ ప్లేట్లో కొన్ని బియ్యం వేసుకున్నాను. ఈ బియ్యం పైన పసుపు కుంకుమ వేసేసి ఆ చిన్న ఎండి విగ్రహాలు ఉన్నాయి కదా, అవైతే దీంట్లో పెట్టుకుంటాను అనమాట. ఈసారి వచ్చేసి పేస్ట్ లేదని చెప్పేసి నేనైతే వేరే దాంతో అయితే తోమానమాట. సబీనాతో తోమాను, అంత తెల్లగా అయితే రాలేదు ఈ విగ్రహాలు అయితే. ఇవైతే నేను చేయించుకున్నాను అనమాట. లక్ష్మీదేవి, గణపతి, ఆవు దూడైతే చేయించుకున్నాను. ఇవైతే లక్ష్మీదేవి దగ్గర అయితే ఇవైతే పెట్టేస్తాను అనమాట. ఇక్కడ చూసారు కదా, శివరాత్రికి అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఏది అవ్వకపోయినా సరే నాకు పూజ గది అనేది నీట్గా శుభ్రంగా ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనమాట. చాలా మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇంక ఇవన్నీ చేసేసిన తర్వాత ఇంకా లక్ష్మీదేవి గవ్వలు ఉన్నాయి కదా, అవి కూడా కడిగేసి బొట్లు అయితే పెట్టేసి లక్ష్మీదేవి దగ్గర అయితే పెట్టేశాను. ఇంక ఇవన్నీ చేసేసాను కదా, ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయన్నమాట తోమడానికి. ఇంకా అలా అని చెప్పేసి మట్టి ప్రమిదల్లో దీపాలు పెట్టేసి ఇంకా నైవేద్యం అయితే ద్రాక్ష పళ్ళు అయితే పెట్టేశాను. ఈరోజు సోమవారం కదా. ఓకేనండి, పూజ ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.